తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని కోరిన మాజీ మంత్రి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఈ నెల 22 వరకు రిమాండ్. రహేల్లో చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. వెంకటాచలంపల్లిలో పింఛన్ లబ్ధిదారులతో జగన్ ముఖాముఖి. విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు. జ్వరంతో బాధపడుతున్న జనసేనాని. లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ నిరాకరించిన ధర్మాసనం. నారాయణపేట జిల్లా మద్దూరులో పులి కలకలం. కోతులగుట్ట తాండాలో సంచరిస్తున్నట్లు గుర్తింపు. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా. వరుస ఎన్కౌంటర్లలో 21 మంది మావోయిస్టులు హతం. మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు. 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయంతో ఏకగ్రీవ ఎన్నిక. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు. ఇవాళ స్వామి అమ్మవారుల గ్రామోత్సవం. ఐనవోలులో కమనీయంగా మల్లన్న కళ్యాణం. స్వామివారికి పట్నాలు బోనాలు సమర్పించిన భక్త జనం. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిని తలపిస్తున్న బాలుడు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారులు. మండుతున్న ఎండలకు అల్లాడుతున్న మూగజీవాలు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దొంగల బీభత్సం. రుద్దురాలి మెడ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో 6 మావోయిస్టులు అరెస్ట్. పేలుడు పదార్థాలను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. 54 ఏళ్ల తర్వాత సూర్యగ్రహణం. భారత్పై లేని సూర్యగ్రహణ ప్రభావం.